అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో సూటి రకాల విత్తనోత్పత్తి మెలకువలు, ఖరీఫ్ వేరుశెనగలో పోషక యాజమాన్యం, గోరుచిక్కుడు సాగు వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన ప్రధాన ఆహార పంటైన వరిలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడంలో విత్తన నాణ్యత కీలకమైనది. అంటే మనం ఎంచుకునే విత్తనానికి జన్యు స్వచ్ఛత, భౌతిక శుద్ధత, తేమ శాతం, మొలక శాతం వంటివి నిర్దేశించిన ప్రమాణాలతో ఉండాలి. రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తన కల్తీలను నివారించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక తోటి రైతులకు సైతం విక్రయించుకొని మంచి ఆదాయం పొందవచ్చు. నిజానికి వరి పైరులో విత్తనోత్పత్తి చాలా సులువు. వరి విత్తనోత్పత్తి చేసే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి యొక్క విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా పంటలతో పోల్చుకున్నట్లయితే. వరిలో మనము ఆశించినటువంటి దిగుబడి పొందాలంటే కంపల్సరీగా నాణ్యమైన విత్తనం అనేది అవసరం. రైతులు సూటి రకాల విత్తనోత్పత్తి ద్వారా కొన్ని మేలైన యాజమాన్యాలు పాటించినట్లయితే గనక నాణ్యమైన విత్తనాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ నాణ్యమైన విత్తనాన్ని సాగులో వాడడం ద్వారా దిగుబడి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే రైతులకు చాలా వరకు అపోహ ఏంటి అంటే ఈ విత్తనాన్ని మరలా వాడడం ద్వారా దిగుబడి అనేది తగ్గుతుందేమో అని. కానీ దిగుబడి తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే తెగుళ్ళు సోకడం ద్వారానో, లేదంటే చీడపీడలు ఆశించడం వలనో, లేకపోతే ఇతర వాతావరణ పరిస్థితుల ద్వారా దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ విత్తనాన్ని మరలా వాడడం వల్ల మాత్రం దిగుబడి అనేది తగ్గదు. అలాగే ఇప్పుడు సూటి రకాల వరి విత్తనోత్పత్తిలో కొన్ని మెలకువలను చూసుకున్నట్లయితే సాధారణంగా రైతులు ఏ విధంగా అయితే వరి సాగు చేస్తుంటారో అదేవిధంగా సూటి రకాల విత్తనోత్పత్తికి కూడా, అంటే దొడ్డు గింజ రకాలైతే ఎకరానికి 25 కిలోలు, సన్న రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 20 కిలోలు, అలాగే అతి సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 15 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. విత్తనం ద్వారా కానీ నేల ద్వారా కానీ సంక్రమించే తెగుళ్ళ వల్ల పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి ద్వారా మనము చేసుకోవచ్చు. ఇవి 2 విధాలుగా చేసుకోవచ్చు: తడి విత్తన శుద్ధి, అలాగే పొడి విత్తన శుద్ధి. ఈ పొడి విత్తన శుద్ధి అనేది మెట్ట వరి సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీనికోసం 3 గ్రాముల కార్బెండజిమ్ని 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అలాగే తడి విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే అది 1 గ్రామ్ కార్బెండజిమ్ని కేజీ విత్తనానికి పట్టించి లీటర్ నీటిలో 24 గంటల సేపు నానబెట్టుకొని మండే కట్టుకోవాలి. ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాలను మాత్రం నార్మల్లో చల్లుకోవాల్సి ఉంటుంది. అలాగే నేలల ఎంపిక విషయంలో కూడా రైతులు జాగ్రత్త పడాలి. సారవంతమైన నేలలు అలాగే నీటి వసతి గల నేలలను ఎంపిక చేసుకోవాలి. ఈ విత్తనోత్పత్తికి ఎంపిక చేసుకున్న పొలం చూసుకున్నట్లయితే పక్కన ఇతర వరి రకాల పొలాలు ఉన్నట్లయితే మాత్రం వేర్పాటు దూరం అనేది కనీసం 3 మీటర్లు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఆ ఎంపిక చేసుకున్న పొలంలో కూడా అంత క్రితం చూసుకున్న ఇతర పంటలు లేదంటే అదే వరి రకం సాగు చేసైనా ఉండాలి.
అలాగే నాటు విషయానికి వస్తే కూడా 25 నుంచి 30 రోజు వయసు గల నారుని ఉపయోగించుకోవాలి. అలాగే రకాల కాల పరిమితిని బట్టి మనము మొక్కల సాంద్రత అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే నాటిన 3 నుంచి 5 రోజుల వరకు 1 లీటరు బ్యూటాక్లోర్ లేదంటే 500 ml ప్రెటిలాక్లోర్ అనే మందును 20 kgల ఇసుకలో కలుపుకొని పొలమంతా సమానంగా చల్లుకోవాలి. అలాగే నాటిన 15 నుంచి 20 రోజుల వరకు చూసుకున్నట్లయితే మాత్రం 100 ml బిస్పైరిబాక్ సోడియంని 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు గడ్డి జాతి అలాగే వెడల్పాకు కలుపును కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మాత్రం పంట యొక్క కీలక దశల్లో అంటే అంకురం దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో మాత్రం ఎలాంటి నీటి ఎద్దడికి పంట గురి అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇంకా అంతేకాకుండా కేలీల ఏరివేత విత్తనోత్పత్తిలో ఇదొక ప్రధానమైన అంశం. ఈ కేలీల ఏరివేత అనేది మనం విత్తనోత్పత్తికి ఏ రకమైతే ఎంపిక చేసుకున్నామో దానికి లక్షణాలకు భిన్నంగా ఏవైతే మొక్కలు ఉంటాయో వాటిని బెరుకులుగా గుర్తించి వేలతో సహా తీసివేయాల్సి ఉంటుంది. ఈ కేలీల ఏరివేత అనేది 3 దఫాలుగా చేయాలి. మొదటిది శాకీయ దశలో, రెండవది పూత దశలో, మూడవది గింజ ఏర్పడే దశల్లో. ఈ శాకీయ దశలో చూసుకున్నట్లయితే పైరు ఎత్తు అలాగే పోటాకు యొక్క పొడవు, వెడల్పు, దాని యొక్క రంగుని చూసి బెరుకులను గుర్తించి తీసివేయాల్సి ఉంటుంది. అలాగే పూత దశలో చూసుకున్నట్లయితే కొన్ని మొక్కలు మరీ త్వరగా పూతకు రావడం, కొన్ని మరీ ఆలస్యంగా రావడం, ఇలాంటి మొక్కలను బెరుకులుగా గుర్తించి తీసివేయాల్సి ఉంటుంది. అలాగే పోటాకు అమరికల్లో కూడా ఏదైనా వ్యత్యాసం ఉందో గమనించుకొని రైతులు పూత దశల్లో ఏవైతే బెరుకులు కనిపిస్తాయో వాటిని వెంటనే తీసివేయాలి. ఇంకా గింజ ఏర్పడే దశలో చూసుకున్నట్లయితే ఈ గింజ యొక్క ఆకారం, దాని యొక్క రంగు అలాగే పరిమాణాన్ని బట్టి కేలీలను గుర్తించాల్సి ఉంటుంది. గొలుసులో ఉండే గింజ అమరికల్లో ఏమైనా వ్యత్యాసం కనిపించినా అంటే కొన్ని గొలుసులు గుత్తుగా ఉండడం లేదంటే కొన్ని పల్చగా ఉండడం అలాగే కొన్ని వెన్నులో నుంచి పూర్తిగా బయటికి రావడం ఇలాంటి లక్షణాలతో బెరుకు మొక్కలను అనేది గమనించుకొని తీసివేయాల్సి ఉంటుంది. ఇంకా పంట కోత విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే గొలుసులో 90% గింజలు పక్వానికి వస్తాయో అప్పుడు పొలాన్ని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పంట కోత అనేది మిషన్ల ద్వారా లేదంటే మనుషుల ద్వారా కూడా చేపట్టవచ్చు. కాకపోతే రైతులు గమనించుకోవాల్సింది ఏంటి అంటే పంట కోత చేసేటప్పుడు అలాగే నిల్వలో కూడా ఎలాంటి కల్తీలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే యంత్రాలను ముందుగానే శుభ్రపరచుకోవడం, విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు కళ్ళంలో ఇతర వరి రకాలు లేకుండా జాగ్రత్త పడడం, ఇలాంటి జాగ్రత్తలను కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. కళ్ళం పైన ఎండబెట్టినప్పుడు తేమ శాతం అనేది 12% వచ్చే వరకు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రపరచుకున్న గోనె సంచుల్లోనే నిల్వ చేసుకునే ప్రయత్నం చేయాలి. పంట యొక్క అంటే విత్తన ప్రమాణాలను చూసుకున్నట్లయితే జన్యు స్వచ్ఛత అలాగే భౌతిక స్వచ్ఛత అనేది 98% ఉండాలి. జడ పదార్థం వచ్చేసరికి 2% మించకూడదు. ఇంకా తేమ శాతం కూడా 12% మించకూడదు. ఇంకా కనీసం మొలక శాతం చూసుకున్నట్లయితే 80% కలిగి ఉండాలి. ఈ విధంగా ఈ యాజమాన్యం గనక చేపట్టినట్లయితే రైతులు నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అలాగే ఈ తోటి రైతులకు కూడా నాణ్యమైన విత్తనాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలను రైతులు 3 నుంచి 4 సార్లు కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా వినియోగించుకోవడం వల్ల మనకి విత్తనానికి అయ్యే ఖర్చు కూడా రైతులు తగ్గించుకోవచ్చు. ఈ నాణ్యమైన విత్తనం వాడడం ద్వారా కూడా మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం పొడవునా 3 కాలాల్లోనూ ముఖ్యంగా తేలికపాటి నేలల్లో సాగు చేసుకునే నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్లో సాధారణంగా వర్షాధారంగానే సాగవుతుంది. అలా జూలై మాసంలో విత్తిన పైరు ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉంది. వర్షాధారపు వేరుశెనగ నుంచి మంచి దిగుబడి పొందాలంటే తొలి దశ నుంచి సిఫార్సు మేరకు ఎరువులను అందించాల్సి ఉంటుంది. ప్రధానంగా జిప్సంను తప్పనిసరిగా వేసుకోవాలి. అప్పుడే నూనె శాతం కూడా పెరుగుతుంది. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే పోషకాలు పంటకు అందుతాయి. కాబట్టి ఇప్పుడు కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని పోషక యాజమాన్యాన్ని పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి. మన రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వేరుశెనగని పండిస్తుంటారు. ప్రత్యేకించి వర్షాధారంగా వేరుశెనగ పండిస్తారు. అయితే రైతులు సరైనటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనకి దిగుబడులు బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వేరుశెనగ సాగులో దాదాపు 4 నుంచి 5 టన్నులు ఉన్నటువంటి సేంద్రియ ఎరువు, పశువుల ఎరువుని
మనం ఎకరా పొలంలో వేసుకోవాలి. వేరుశనగ వేసుకునే ముందు చివరి దుక్కులో దున్నుకోవాలి. తదుపరి ఈ నత్రజని ఎకరాకు 8 కిలోలు నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు, అంటే యూరియా అయితే 18 కిలోలు అవసరం అవుతుంది 8 కిలోల నత్రజని ఇవ్వాలంటే. అలాగే భాస్వరం 16 కిలోల భాస్వరం ఇచ్చేటువంటి ఎరువు, అంటే దానికి 100 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం అవుతుంది. అలాగే పొటాస్ 20 కేజీలు పొటాస్ అవసరం అవుతుంది. దీనికోసం 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాస్ అవసరం అవుతుంది. అలాగే జిప్సం ఎకరాకు 200 కిలోల జిప్సం అవసరం అవుతుంది. అదేవిధంగా ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ అవసరం. ఇది ప్రతి 3 పంటలకు ఒకసారి జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి చివరి దుక్కులో. అలాగే ఈ మొత్తం భాస్వరం పొటాస్ ఎరువుల్ని చివరి దుక్కులోనే వేసుకుంటాం, అంటే వేరుశనగ విత్తే ముందే. అలాగే వర్షాధార పంటకైతే 8 కిలోల నత్రజని అంటే 18 కిలోల యూరియాని చివరి దుక్కులోనే వేసుకుంటాం. అదే ఈ నీరు తరి ఇచ్చేటటువంటి అవకాశం ఉండేటువంటి పొలాల్లో నత్రజని రెండో దఫాగా పూత దశలో ఒక 9 కిలోల యూరియాని ఎడిషనల్గా వేసుకుంటాం. అలాగే జిప్సం ఎరువుని పూత దశలో గొప్పి తవ్వే ముందు వేసుకుని, 35 రోజుల వయసులో ఈ ఎకరాకి 200 కేజీల జిప్సంను బాగా పొడి చేసి మొక్కల మొదల్లో వీలైతే అవకాశం ఉన్నట్టు వేసి, అలాగే గొప్పి తవ్వేటప్పుడు కూడా మట్టిని మొదలకి ఎగదోయాలి. ఎగదోయడం వల్ల ఏమవుతుందంటే ఈ జిప్సము మట్టి మొదలకి వెళ్ళటం వల్ల గుల్లగా బారి జిప్సంలో కాల్షియం సల్ఫర్ ఉండడం వల్ల ఊడలో దిగి కాయ పెరగడం, అలాగే ఈ సల్ఫర్ ఏమిటంటే నూనె శాతాన్ని వృద్ధి చేస్తుంది గింజల్లో. సూక్ష్మధాతు లోపాల విషయానికి వస్తే జింక్ లోపం చాలా చోట్ల వేరుశనగలో కనిపిస్తుంది. ఎక్కడైతే కారి భూములు కానీ నల్లరేగడి భూముల్లో కూడా వేరుశనగ పండించేటప్పుడు ఈ జింక్ లోప నివారణకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను చివరి దుక్కులో వేసుకోవాలి. ఒకవేళ వేరుశనగ పైరు మీద జింక్ లోప లక్షణాలు కానీ కనిపించినట్లయితే సాధారణంగా ఆకులన్నీ చిన్నగా ఉంటాయి, మనకి మొక్క కూడా గుబురుగా ఉండి గిడసబారిపోయి ఉంటుంది. జింక్ లోప లక్షణాలు కానీ మనకి కనిపించినట్లయితే వేరుశనగ పైరులో 200 లీటర్ల నీటికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలుపుకొని ఒక ఎకరా పైరు మీద మొక్కలు తడిచేటట్టు బాగా పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ బోరాన్ ధాతు లోపం కూడా మనకి సాధారణంగా వేరుశనగలో వస్తుంది. ఈ బోరాన్ ధాతు లోపించినప్పుడు ఈ ఒక కాయలో మొత్తం తోడుకోకుండా ఉంటుంది. అలాగే ఈ పలుకుల్లో కూడా బరువు తగ్గి నూనె శాతం కూడా తగ్గుతుంది. అంచేత ఈ బోరాన్ లోప నివారణకు దాదాపు ఎకరాకు 2 కిలోల బోరాక్స్ను బాగా చివికిన సేంద్రియ ఎరువుల్లో కలుపుకొని చివరి దుక్కులో వేసుకోవటం ఒకటి. రెండోది బోరాన్ లోప లక్షణాలు ఏవైనా పైరు మీద కనిపించినట్లయితే లీటర్ నీటికి 1 గ్రాము బోరాక్స్ చొప్పున కలిపినటువంటి బోరాన్ ద్రావణాన్ని పైరు మీద పిచికారి చేసుకున్నట్లయితే మనకి బోరాన్ లోప లక్షణాలను అధిగమించవచ్చు. ఈ రకంగా వేరుశనగలో ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మధాతు లోపాలను కూడా సవరించుకుంటూ, అలాగే కాయ పెరగడానికి, నూనె శాతం పెరగడానికి జిప్సాన్ని కూడా సమయానుకూలంగా వేసినట్లయితే అధిక దిగుబడి, అధిక ఫలసాయం కూడా సాధించే అవకాశం ఉంటుంది. స్వల్పకాలంలో చేతికొచ్చి నీటి ఎద్దడిని సైతం తట్టుకుని సంవత్సరంలో 3 కాలాల పాటు సాగు చేసే కూరగాయ పంటల్లో ఒకటి గోరుచిక్కుడు. పోషక విలువలతో పాటు పీచు పదార్థం కలిగిన కూరగాయ ఇది. గోరుచిక్కుడు సాగులో చీడపీడల సమస్య చాలా తక్కువ. కూరగాయలు పెంపకం చేసే రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో గోరుచిక్కుడుకు స్థానం కల్పిస్తూ ఉంటారు. ఖరీఫ్ సాగు ఆలస్యమైన ఆగస్టు మాసంలో ఈ పంటను వేసుకోవచ్చు. ఇప్పుడు పడుతున్న వర్షాలకు గోరుచిక్కుడు సాగు చేసుకోవచ్చంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్. గోరుచిక్కుడు పప్పు జాతి కూరగాయ పంట. అధిక మాంసకృతులు అంటే ప్రోటీన్స్ మరియు పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో గోరుచిక్కుడుని కూరగాయగా విరిగా వాడతారు. గోరుచిక్కుడిని మనం అన్ని రకాల కాలాల్లో పండించుకునే పంట. ఈ గోరుచిక్కుడులో రకాలకు చూసుకున్నట్లయితే పూసా బహార్, పూసా నవబహార్, పూసా మౌసమి అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గోరుచిక్కుడిని మనం విత్తుకోవడానికి ప్రధాన పొలంని 2-3 సార్లు లోతుకి చేసుకొని ఈ రోటవేటర్ వేసుకొని చదును చేసుకోవాలి. వర్షాకాలంలో ఈ గోరుచిక్కుడుని విత్తుకోవడానికి బోదలు సార్లు పద్ధతిని చేసుకున్నట్లయితే ఈ అధిక వర్షాల వల్ల నీరు ఎక్కువ అయినప్పుడు కాలువల ద్వారా బయటికి తీసివేయవచ్చును. ఆఖరి దుక్కి తయారు చేసుకోవడానికి ఎకరానికి 4-5 టన్నుల పశువుల ఎరువు,
అలాగే 15 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 45 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం ఆఖరి దుక్కులో చల్లుకోవాలి. ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. మొదటిసారి ఈ గోరుచిక్కుడుని సాగు చేస్తున్న భూములలో ఈ గోరుచిక్కుడు విత్తనానికి రైజోబియం బ్యాక్టీరియా ఒక 200 గ్రాములు ఈ విత్తనానికి కలిపి మనం వేసుకున్నట్లయితే వేర్ల ద్వారా వచ్చేటువంటి ఈ నత్రజనిని మొక్క ఉపయోగించుకొని వేపుగా పెరుగుతుంది. 2 వరుసల మధ్యలో దూరం 60 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తిన తర్వాత మనము నీటి తడిని అందించాలి. నీటి తడి ఇచ్చిన 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథలిన్ అనే మందు లీటర్ నుంచి లీటర్ 200 ml వరకు కూడా ఈ కలుపు మందును కలిపి తడి నేలపైన పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు ఎక్కువ మొలవకుండా మనకు కలుపు సమస్యని తగ్గించుకోవచ్చును. తర్వాత విత్తిన 30 రోజుల తర్వాత మళ్ళీ పైపాటిగా 15 నుంచి 20 కిలోల యూరియాని మనం పైపాటిగా వేసుకోవాలి. గోరుచిక్కుడుని మనం చూసుకున్నట్లయితే లేత కాయలని మనము కూరగాయ కోసం కోస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజు కానీ లేదా రోజు విడిచి రోజు కానీ మనం కోతను చేస్తూ ఉండాలి. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట గ్రామానికి చెందిన సైదులు గోరుచిక్కుడును సాగు చేశారు. గత 6-7 సంవత్సరాలుగా తాను సాగు చేసే ఇతర కూరగాయలతో పాటు గోరుచిక్కుడును కూడా వేస్తున్నామని, సాగు లాభిస్తోందని అంటున్నారు ఈ రైతు. వివరాలు రైతు మాటల్లో. నేను గత 7-8 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తాను. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా బెండ, కాకర, దోస, సొర పండిస్తాను. గోరుచిక్కుడు పండిస్తాను. దీంట్లో మే 15వ తారీఖు గోరుచిక్కుడు వేసాము. దీంట్లో 6 ఎకరం వేసాము. దీంట్లో 20 గుంటలు వేసాము. ఈ 20 గుంటలకు గాను 2 కేజీల గింజలు పడ్డాయి. దీనికి వచ్చేసి 3 కూలీలు పెట్టారు ఆ రోజు పెట్టడానికి. సాగు చేసేటప్పుడు ఫస్ట్ దుక్కి తయారు చేసుకుని పశువులు ఎరువు వేసుకున్న తర్వాత బోదెలు తోలిచ్చాము. ఇంకా బోదెలమ్మటి అటువైపు ఒకవైపు ఇటువైపు ఒకవైపు చొప్పున ఒక 3 కూలీలతోటి 20 గుంటల్లో గోరుచిక్కుడు సాగు చేసాం. ప్రధానంగా విత్తనం విత్తిన తర్వాత మనకి 4 నుంచి 6 రోజుల మధ్యలో పూర్తి మొక్క మొలటం జరుగుతుంది. దీనికి వచ్చేసి మేము నాటినప్పుడు మే నెల మంచి ఎండలు ఆ టైంలో దీనికాను మనము 4 రోజులకోసారి 5 రోజులకోసారి తడేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా వానాకాలం అయితే దీనికి అంత తడి అవసరం ఉండదు గోరుచిక్కుడికి. దీనికి వచ్చేసి పై మందులు తక్కువ పిచికారి చేయటం, కింద అడుగు మందు కూడా తక్కువ దీనికి వేయటం. ఇది మనకి గింజ మొలిచిన తర్వాత మారాకేసి వచ్చిన తర్వాత 20 నుంచి 25 డేస్ మధ్యలో ఒక్కసారి మనం దీంట్లో అరకపాటు చేయించాము. ఈ అరకపాటు చేయించిన తర్వాత శుభ్రంగా కలుపు నివారణ అయిపోతుంది. ఈ కలుపు దీంట్లో కలుపు మందు కూడా మనం ఏమీ కొట్టలేదు. దీంట్లో తర్వాత ఈ చెట్టు కమ్మి నీడ ఏర్పాటు అయిపోయిన తర్వాత దీంట్లో పూర్తిగా కలుపు నివారణ అయిపోతుంది. ఎక్కడన్నా కొంచెం కొద్దిగా గొప్ప ఉంటే దాంట్లో ఒక 2 కూలీలను పెట్టేసి మనం శుభ్రంగా కలుపు తీయటం జరిగింది. గోరుచిక్కుడు వచ్చేసి ప్రతి గనుపుకి కాయ ఉంటుంది. ప్రతి పై వరకు మనం ఎంత ఎత్తైతే ఉంటుందో అంత ఎత్తు వరకు కూడా మంచి పూత పిందె ఉంటుంది. ఇది ఒక 100 రోజులు దాటిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం చెట్టు నేల ఒరిగినట్టు ఉంటుంది. ఒరిగినా సరే దీనికి మంచి విల్లింగ్ వస్తుంది. ఆ టైంలో కూడా కటింగ్ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి క్రాప్ వచ్చేసరికి 40 డేస్ నుంచి 45 డేస్లో పూత పిందె స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేసి ఇది 45-50 రోజులకి మనం ఫస్ట్ క్రాప్ కట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 120 రోజుల వరకు కటింగ్ వస్తుంది. డైలీ ఒక ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి దీన్ని కటింగ్ చేయడానికి వస్తారు. దీనికి వచ్చేసి మార్నింగ్ 6 గంటలకి వచ్చేస్తారు. మార్నింగ్ 6 గంటల నుంచి 1-1:30 లోపల 1 క్వింటాల్ నుంచి 2 క్వింటాల్ కాయలు కోస్తారు. ఇది వచ్చేసి మార్కెట్కి మాకు దగ్గరలో 2.5-3 కిలోమీటర్ల దూరంలో రైతు మార్కెట్ ఉండటం వల్ల మేమే హోల్సేల్గా కూర్చొని అక్కడ అమ్ముకుంటాము. ఇప్పుడు ఈ గోరుచిక్కుడు వచ్చేసి మనకి మార్కెట్లోకి వెళ్ళేసరికి అన్ని కూరగాయలకి రేటు ఉన్నా లేకపోయినా ఇది కంపల్సరీగా 365 రోజులు మంచి గిరాకీ ఉంటుంది. దీనికి మార్కెట్లో ఎప్పుడు 40 రూపాయలకి తక్కువ లేకుండా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కూరగాయలు సాగు చేసే రైతులు నాణ్యమైన నారుమొక్కలు దొరక్క నానా అవస్థలు పడుతుంటారు. పంట సాగు చేసిన తరువాత ఒక్కోసారి నాణ్యత లేని కారణంగా నష్టాలను సైతం చవిచూడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు నమ్మకమైన నారు మొక్కలను అందించేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని DDS కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. సేంద్రియ విధానంలో నర్సరీ నిర్వహణ చేస్తూ కూరగాయ నారును పెంచుతున్నారు. టమాటా, వంగ, మిర్చి, బంతిపూల మొక్కల నారును రాయితీపై రైతులకు అందజేస్తున్నారు. రైతులు విత్తనం తెచ్చుకున్నా
పరిమిత రుసుముతో నారు పెంచి రైతులకు అందిస్తామని చెబుతున్నారు. మన సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే మన జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉద్యాన పంటలపైన దృష్టి పెడుతున్నారు. గత సంవత్సరంలో చూసినట్టయితే మనకు టమాటా కానీ, వంకాయ మొక్కలు కానీ, అట్లాగే పూల మొక్కలైనటువంటి బంతి మొక్కలు కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాని ఉద్దేశంలో భాగంగానే మొట్టమొదటిసారిగా మేము ఈ DDS కృషి విజ్ఞాన కేంద్రంలో గత జూన్ 1న మేము నర్సరీ అనే దాన్ని మేము ప్రారంభించాము. చాలామంది రైతులు బయట ప్రైవేట్ నర్సరీస్తో చూసుకున్నట్లయితే మా దగ్గరికి శిక్షణ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే నాణ్యమైన ఆరోగ్యవంతమైన నారు కావాలి అనడంతో మేము ఈ నర్సరీని ప్రారంభించామన్నమాట. ఈ నర్సరీలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు చిన్న విత్తనాలైనటువంటి టమాటా కానీ, వంకాయ కానీ, మిర్చి కానీ, అలాగే పూల మొక్కలైనటువంటి మన బంతి మొక్కల్లో కూడా మనము ఆరెంజ్ కానీ అట్లాగే ఎల్లో కలర్ రకాలని మేము ఇక్కడ సాగు చేస్తున్నాము. ఈ టమాటాలో ఏంటంటే మనకి వానాకాలం మనకు ఎట్లాంటి మన వ్యాధులు రాకుండా అట్లాగే టమాటా కాయలు కాసిన తర్వాత వాటిపైన మచ్చలు రాకుండా ఉండేటటువంటి మంచి రకాలైనటువంటి US 440 కానీ అట్లాగే 448 మరియు బజరంగి అట్లాగే సాహు అనే రకాలను మేము రైతులకు అందిస్తున్నాము. అట్లాగే మనకు వంకాయలలో చూసుకున్నట్టయితే ముళ్ళ వంకాయ అనేటువంటి చారలు కలిగిన వంకాయని అడుగుతున్నారు. దాంట్లో భాగంగానే మేము పంచగంగా అనే రకాన్ని సాగు చేసి రైతులకు అందిస్తున్నాము. అట్లాగే మేము చిల్లీ కనుక చూసుకున్నట్లయితే సోనాల్ కానీ అంకుర్ 2121 అనే రకాన్ని మేము సాగు చేసి రైతులకు అందిస్తున్నాము. ఈ మిర్చి రకం ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మీడియం సైజులో వస్తుంది, మంచి కలర్లో ఉంటుంది. కారం కూడా ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇష్టపడట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏంటంటే గ్రీన్ చిల్లీ పర్పస్గా మాత్రమే మేము ఇస్తున్నాము. చాలామంది రకాలు తేజ కూడా అడుగుతున్నారు. రాబోయే సీజన్లో మేము అవి కూడా అందిస్తాము. ముఖ్యంగా ఈ నర్సరీ చూసుకున్నట్టయితే మేము DDS కృషి విజ్ఞాన కేంద్రంలో 1/2 ఎకరంలో అనేది మేము దీన్ని కన్స్ట్రక్ట్ చేశాము. అట్లాగే 50% షేడ్ నెట్ నర్సరీ అనేది ఉపయోగించాము. చుట్టూ కూడా చూసుకున్నట్టయితే మనకి ఏంటిదంటే దీన్ని ఇన్సెక్ట్ నెట్ అంటాము. వైట్ కలర్లో మనకు కనిపిస్తుంది కదా. దీనివల్ల మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు చిల్లీ పైన కానీ టమాటా పైన కానీ ఎట్లాంటి చిన్న దోమ సన్న దోమ రాకుండా మేము దీన్ని ప్రొటెక్షన్ చేసుకున్నాము. అట్లానే మేము ఈ నారును కూడా ఆరోగ్యవంతంగా మేము ఏంటంటే ముఖ్యంగా సేంద్రియంగానే రైతులకు అందిస్తున్నాము. ఈ నారును మేము తయారు చేసే ముందు ఓన్లీ ప్రోట్రేస్ అనగా మనకు 98 రంధ్రాలు కలిగిన ప్రోట్రేస్ని మేము వాడుతున్నాము. ఈ రంధ్రాలలో మేము ఏంటిదనంటే కోకోపిట్ అనగా కొబ్బరి పీచును మాత్రమే వాడుతున్నాము. ఈ విత్తనాలన్నింటినీ మనము 100 సెల్లులు ఉంటాయి ఒక ట్రేలో, అన్నీ వేసుకున్న తర్వాత మనం పూర్తిగా మళ్ళీ ఇంకొక 50% ఈ కొబ్బరి పీచును అనగా కోకోపిట్ను మనము సమానంగా పరిచి ట్రేస్ పక్కన పెట్టుకుంటాము. అదే రోజు మనము ట్రేస్ అన్నిటినీ మనము షేడ్ నెట్లో ఒకదాని పక్కన ఒకటి పరవకుండా 3 రోజులు మనము హీప్ చేస్తామన్నమాట. ఎందుకు అనంటే మనము ఈ వేడికి గురి చేసినట్టయితే విత్తనం అనేది తొందరగా మొలకొస్తుంది. కాబట్టి ఈ నారు అనేది నుంచి మాకు చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. TSRTC కార్గో నుండి కూడా మేము గత నెలలో ఖమ్మం కానీ వరంగల్ కానీ అట్లాగే జమ్మికుంట రైతులు కూడా మమ్మల్ని అడిగారు. సో వాళ్ళకు కూడా మేము అందిస్తున్నాము. ఇతర జిల్లాల రైతులు ఎవరికైనా ఆసక్తి ఉన్న రైతులు కూడా మాకు ఫోన్ చేసినట్టయితే మేము ఎలాంటి నారైనా అందించగలుగుతాము. అట్లాగే ఇంకొకటి మేము చెప్పిన రకాలే కాకుండా రైతులకు వాళ్లకు నచ్చిన రకాలు కూడా మాకు తీసుకొచ్చి ఇచ్చినట్టయితే మేము ఒక ట్రేని అంటే అనగా 100 మొక్కలు ఉన్న ట్రేని 40 రూపాయలకు మాత్రమే మేము అందించగలుగుతాము. అలాగే మనము ఈ ధర విషయానికి వస్తే ఏంటంటే మనము టమాటా మొక్కలైనటువంటి US 440 కానీ 448 కానీ మేము ఒక మొక్కను 50 పైసలు మాత్రమే రైతులకు అందిస్తున్నాము. అలాగే మిగిలిన రకాలైనటువంటి బజరంగి కానీ సాహో కానీ ₹1 అందిస్తున్నాము. అట్లాగే వంకాయ అయినటువంటి ముళ్ళ వంకాయ చారలు కలిగినటువంటి వంకాయనైతే మేము 50 పైసలకు మాత్రమే ఇస్తున్నాము. చిల్లీ అనగా ఏంటి అని అంటే దీనికి మాత్రము విత్తనం యొక్క ధర ఎక్కువ ఉండడం వల్ల ఈ ఒక్క మొక్కకు ₹1.50 మేము అందిస్తున్నాం రైతులకి. ఇట్లా కాకుండా మీకు నచ్చిన వెరైటీ ఇంకా కానీ లేదు అంటే హైబ్రిడ్ కానీ రైతులు తీసుకొచ్చి మాకు అందించినట్టు వేడల మేము వాళ్లకు ముందుగానే ఆర్డర్ చేసినట్టయితే మేము తయారు చేసి ఇస్తాము. ఈ నర్సరీ కూడా ఏంటంటే టమాటా మొక్కలు అనేవి మనకు 22 రోజుల్లో మనం తీస్తాము విత్తనం చేసిన తర్వాత. అట్లాగే మనం వంకాయ అటువంటిది కానీ లేదు అంటే చిల్లీ కానీ మనం 30 నుంచి 35 రోజులలో మేము రైతులకు అందజేస్తాము. కాబట్టి రైతులు ఈ సమయాన్ని చూసుకొని మీరు పంట ఎప్పుడు వేసుకుంటున్నారు అనేది మాకు ముందుగానే ఆర్డర్ ఇచ్చినట్టయితే నాణ్యవంతమైన ఆరోగ్యవంతమైన నారును రైతులకు అందిస్తాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.